హాయ్ గైస్, జర్నీ అనేది స్టార్ట్ చేశాను. ఎండ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ నెల 13వ తారీఖు నాకు ఎలక్షన్లు ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో. సో నేను అక్కడికి వెళ్ళాలంటే నేను జైపూర్ వెళ్ళాలి. అహ్మదాబాద్ నుంచి విజయవాడకి 9వ తారీఖు ఫ్లైట్ ఉంది, కానీ దాని టికెట్ వచ్చి 8,000 రూపాయలు దాకా ఉందన్నమాట. సో నేను అక్కడి నుంచి వెళ్ళాలన్నా కానీ నాకు ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి ట్రాఫిక్ చాలా హెవీ ఖర్చు అయిపోతుంది. సో దానికి బదులుగా నేను ఇప్పుడు జైపూర్ వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే నాకు జైపూర్ 500 కిలోమీటర్లు ఉంది. సో నేను అక్కడికి వెళ్ళాలంటే నాకు 500 అంటే 6 days or 7 days పడుతుంది. 550 కిలోమీటర్స్. నేను ఎటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడికి వెళ్ళాలన్నమాట. సో నేను నా సైకిల్ అనేది ఉదయపూర్లో వేరే ఒక అతను సైకిల్ రైడర్ ఉన్నాడు, అక్కడ పెట్టేసి నేను ట్రావెల్ చేయాలన్నమాట. సో నాకు టోటల్గా వచ్చేసి 20,000 ఖర్చు అవుతుంది. ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ప్రజెంట్ అయితే ఉదయపూర్ వెళ్తున్నాను. ఉదయపూర్ నా దగ్గర నుంచి 180 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో నాకు అనుకోని విచిత్రం ఏంటంటే నేను ఫారెస్ట్లోకి వచ్చేసాను. ఇది నేను నమ్మలేకపోతున్నాను. గత 2 నెలల నుంచి నేను మొత్తం సైక్లింగ్ మొత్తం గుజరాత్లో ట్రావెల్ చేస్తున్నాను. గుజరాత్ ముంబై దాటి నుంచి నాకు మొత్తం ఎడారి అనమాట. అంతా ఇసుక తిప్పలు అన్నీ ఎడారిలే కానీ వస్తున్నాయి. ఇన్ని రోజుల తర్వాత 2 నెలల తర్వాత నాకు ఫస్ట్ టైం పచ్చదనం కానొస్తుంది రోడ్డుకి యువతలో 2 పక్కల. ఇది అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఇట్స్ అమేజింగ్. ఇది మొత్తం వైల్డ్ క్రాప్ ఏరియా అనమాట. అది సారీ, యానిమల్స్ తిరిగే ఏరియా. అన్ని జింకలు దుప్పులు ఎక్కువగా తిరుగుతుంటాయి ఇక్కడ నుంచి. సారీ. మనసా ఓ మనసా నా మాటే వినవా మనసా. జెండా మాటికి రెపరెపలు ఆడుతుంది. ఏమిటిది? ప్రకృతి వనము. మొత్తం కొండెక్కలరా నాయన, నేను ఎక్కలేను. हाय ब्रो, हाय. आप किधर से? आंध्र प्रदेश. We are Kerala to Kashmir. Oh, आप भी? my traveling total long distance, right? 1.5 year traveling total. 1.5 year traveling. Yeah. Presently 8 months complete, 9 months running. Started from where? Andhra Pradesh. Now which places you have covered? This is the 11th state running. Alaya try kodinga. 11th state. Yes. Good. Yeah, your name? My name is Subhash Chandra Bose. Subhash Chandra Bose. Alaya tap kodinga pandidakandi. I saw you, that's why we are also covering, but in car. Yeah. We are covering around 10 states this time. So 10 states. Okay. Anyway, it is a great effort. Yeah. And so many places visiting Kerala. Oh, where you visited? Iluvlu Punjara. Yeah. Iluvlu Punjara. Okay. Also one big tunnel in Kerala. Is a 5 kilometers each one. Okay. Tunnel 5 kilometers. Kudran.
యా నెంబర్ 3 వచ్చేసి Where I can connect ద with స్నేక్ you? మౌంటైన్. You Insta? ఇస్ మై ఇన్స్టా సోలో రైడర్ సుభాష్. Yes, stop. Just I send a request. Yeah. You accept. My name is Anish. Yes, sir. We'll connect there. Yeah. We'll be in touch. Today, where you are planning to hold? I will 10 kilometers in petrol bunk. There. Today you are stopping. Yes. Okay. ऐसे गुजरात में ఇది నర్ రోడ్లోకి వచ్చింది. అరే నీ అమ్మ గుజరాత్ దాటం లేదు. అప్పుడే బార్ షాప్ ఇది మందా. వా 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 వా. హే గాయస్, నాకైతే గుజరాత్లో ఒక్క మందు షాప్ కూడా కనిపించలేదు. గుజరాత్ దాటి రాజస్థాన్లోకి ఎంటర్ అయినో లేదు. పెద్ద పెద్ద బార్ షాపులే ఉన్నాయి. ఇది మొత్తం బార్ అనమాట. అయినా చూసారా ఫ్రెండ్స్, ఇదే భారతదేశంలో ఒక దేశం మొత్తం ఒక చట్టం ఉంటుంది అనమాట. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్ అనమాట. తద్వారా ఏంటంటే మనుషుల్లో కూడా తేడా. నువ్వు అక్కడ ఓడవా, నువ్వు ఇక్కడ ఓడవా అని తేడా. ఈ తేడా పోవాలంటే దేశం మొత్తం ఒకసారి ఎలక్షన్లు జరగాలి. అందులో పాల్గొన్న నాయకుల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నికల కమిషనే నిర్ణయించాలి ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది. అదే నా టాపిక్ అనమాట. ఆమె ఎందుకు వస్తావేందా? ఫస్ట్ టైం పోలీసులు ఆపారు. ఏ సార్? యా, థ్యాంక్ యూ. ఏమైనా క్రేజీ, రాజస్థాన్లోకి ఎంటర్ అవ్వగానే బీర్ షాపులు కానీ వచ్చినాయి. నాకైతే టీ దప్పగేస్తున్నాయి అనమాట. పొద్దు నుంచి టీ దాకా తలకి. It's a 2 time. Actually, copy mistake, no? 3 times, no? It's a 2 time. It's 2 times. హే గైస్, నాదో బ్యాటరీ కూడా టైం డౌన్ అయిపోయింది. సో ఇంకా 3 kilometers వెళ్ళాలి. ఈ నైట్ రైడ్ మటుకు చాలా అద్భుతంగా ఉంది. బ్యాటరీ కూడా అయిపోయింది, ఎలాగట్లేదు. సారి గమ పతని సరి లైట్ లేదు రే. ఇప్పుడు ఉంటుంది నా పరిస్థితి. జింగాల్ జిగాల్ 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 జిగల్ రాని, జిగాల్ జిగల్ 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 రాని.
ఏమవుతుందో తెలియట్లేదు. సో నైట్ ఇక్కడ స్టే చేస్తున్నా అని చెప్పా కదా. సో ఇక్కడ బీహార్ నుంచి ఇద్దరు లారీ డ్రైవర్స్ వచ్చారన్నమాట. ఫర్ యువర్ ఎడ్యుకేషన్, एजुकेशन इंटरमीडिएट और डिग्री, इंटरमीडिएट और डिग्री में कानून का पढ़ाई. यू हाँ योर एजुकेशन बीटेक. यू आल्सो 12. यू आल्सो बीटेक नो. प्रेजेंट इन లారీ వర్కింగ్. వీళ్ళు చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నారో. నన్ను ఇంతవరకు చాలా తక్కువ మంది అడిగారు వీటి గురించి. సో వీళ్ళు ఫస్ట్ టైం అడుగుతున్నారు. సో వీళ్ళకి పేపర్ ఇస్తే వీళ్ళు మొత్తం చదివి చాలా బాగున్నాయని చెప్తున్నారు. అది వాళ్ళ మాటలోనే ఉందాం. या बोलो इसके बारे में बोलना है. ये 451 अनुच्छेद जो है इसको आना बहुत ज़रूरी है, क्योंकि कानून की पढ़ाई जो है बच्चे को मालूम होना बहुत ज़रूरी है. और ये जो चुनाव लड़ने का सिस्टम है, एक आदमी जो है एक क्षेत्र से ही चुनाव लड़े, अपने ज़िले से लड़े तो वो बेटर रहेगा. दूसरे जगह जाके चुनाव लड़ता है फिर अपने यहाँ का काम रुक जाता है इंसान का. इसीलिए अपने जगह से चुनाव लड़े तो ठीक है. उसके बाद और सरकारी जो भी वैकेंसी खाली है जहाँ पे भी, उसको जो है सरकार को पेपर के माध्यम से या टेलीविज़न के माध्यम से हर एक 2-4 दिन में या 1 महीने में अपडेट देना चाहिए कि सरकारी वैकेंसी इतना खाली है. सरकार, क्योंकि आदमी को पता होना चाहिए. आया. धन्यवाद. హే గైస్, అదే పెట్రోల్ బంక్ అనమాట. స్టేయింగ్ అడిగితే స్టేయింగ్ ఇవ్వలేదు. 1/2 కిలోమీటర్ ఉంది పెట్రోల్ బంక్ అది చూడటానికి. మెంటల్ వాడికి పిచ్చి పట్టినట్టుంది, ఇవ్వలేదు. సో అందుకని చెప్పి పక్కనే చిన్న రోటీ డాబా ఉంది. సో ఈ రోటీ డాబాకి వచ్చేసాను అనమాట. సో రాఖీ గారిని ఇక్కడే పెట్టేశాను. కొంచెం లోపల పెట్టుకోమని చెప్పారు. సో రేపు ఇక్కడే కొనుక్కోవాలి. సో మంచం ఉంది, మంచం వేసుకొని కొనుక్కోమన్నారు. సో హ్యాపీ. ఓకే, గుడ్ నైట్. సో రాజస్థాన్లో ఫస్ట్ రోజు అయితే బాగానే సాగింది.